సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా, దీని మీద ఆయన ఒపీనియన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ. సార్, హైడ్రా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఏ పర్పస్తో అయితే హైడ్రాని ఏర్పాటు చేశారో ఆ పర్పస్ సర్వ్ అవుతుంది అనుకోవచ్చా సార్? లేకపోతే ఇది వేరే టర్న్ ఏమన్నా తీసుకుంటున్నట్లుగా అనిపిస్తోందా? నిజంగా పూర్తి స్థాయిలో హైడ్రా ఎప్పటికీ ఇలాగే పారదర్శకంగా పనిచేస్తూ ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లొంగకుండా హైడ్రా ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకోవచ్చా? పట్టణీకరణ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆస్తుల విలువ పెరిగిపోయింది. హైదరాబాద్లో ఒక 50 ఏళ్ల క్రితం ఎవరు పట్టించుకున్నారు, 100 గజాలు అటు ఇటు ఎవరు పట్టించుకున్నారు కాదు. ఇప్పుడు గజం 3-4 లక్షల రూపాయలు అయిపోయేసరికి న్యాచురల్గా మరి పాపం పేదలు వచ్చి ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు, చాలా ప్రాంతాల నుంచి నివాసం వచ్చిన వాళ్ళు కొంత ఆక్యుపై చేయొచ్చు. స్లమ్ లాడ్లు కొంతమంది ఆక్యుపై చేయొచ్చు. మధ్యతరగతి వర్గాలు కొంతమంది తెలుసో తెలియకో కొనుక్కోవచ్చు, మోసపోవచ్చు. సంపన్న వర్గాలు ఆక్రమించవచ్చు. రకరకాలుగా జరిగిపోయింది. అందున మనకి హైదరాబాద్లో ప్రత్యేకంగా సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అది లేదు. బ్రిటిష్ పాలన ఉండటం చేత ఇక్కడ ఏనాడు కూడా భూముల సర్వే సమగ్రంగా శాస్త్రీయంగా పూర్వం జరగల. నిజాం కాలంలో కానీ తర్వాత కానీ ఆ సర్వే చేసినప్పుడు కూడా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే నిజాం కాలంలో మ్యాపుల్లో ఇవన్నీ ఇప్పుడు ఇవాళ మొత్తం నగరం ఉంటున్నాం. ఒకప్పుడు ఇవన్నీ గ్రామాలు కదా, కరెక్టే కదా, ఈ గ్రామాల నగరంలో కలిసిపోయినాయి కదా. అందుకని ఇప్పుడు కూడా మ్యాపులు పలానా షేక్పేట మరొకటి ఇలా చెప్తుంటాం మనం. ఆ మ్యాపుల్లో ఏం చేశారంటే ప్రైవేట్ భూముల్ని సర్వే చేశారు చేతనైన మేరకు. ప్రభుత్వ భూమి మిగతా అంతా ప్రభుత్వ భూమి అన్నారు. ప్రభుత్వ భూముల్ని సర్వే చేయాలి. కొన్ని సందర్భాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ భూమి ఉండొచ్చు, కొన్ని సందర్భాలు అనుకున్న దానికంటే తక్కువ భూమి ఉండొచ్చు. ఎందుకంటే సర్వేలో పొరపాటు జరిగినాయి అనుకోండి, ఒక 100 మంది ఆస్తి పొలాలు మనం సర్వే చేశాము, చిన్న పొరపాటు జరిగినాయి. మొత్తం పొరపాటు చివరికి ఏమవుతుంది, మిగిలినటువంటి స్థలం కొంచెం ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, అది ప్రభుత్వ భూమి అని రాశారు. అంచేది మ్యాపింగ్ అది సరిగ్గా లేనప్పుడు చాలా గందరగోళం జరిగింది. అలాగే సరస్సులు ఉన్నాయి, కొన్ని వందల సరస్సులు ఉండేవని చెప్తారు హైదరాబాద్లో. అవును సార్, అవును, కరెక్ట్. మరి ఒక 100 ఏళ్ల క్రితం కూడా హుస్సేన్ సాగర్లో మంచినీళ్ళకి వాడేవాళ్ళు. ఇవాళ ఆ మాట వినడానికే మనకి అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇవాళ హుస్సేన్ సాగర్లో పడిపోతే చచ్చిపోయేది మునిగిపోవటం వల్ల కాదు, ఆ విషం వల్ల. ఆ విషానికి గురే చచ్చిపోతారు, అంత విషపూరితంగా తయారైపోయింది. ఆ సూవేజ్ అంతా, దానిలో సూవేజ్ కానీ కెమికల్ కాలుష్యం కానీ రసాయన పరిశ్రమల నుంచి వెళ్ళేది కానీ అంత మొత్తం కలిసి దానిలో చేరేసి ఒక విషయంగా మార్చిపారేశారు. మరి ఈ 100 లేక్స్ కాలక్రమేణా మరి దానిలో కొన్ని ప్రైవేట్ లేక్స్ ఉన్నాయి, కొన్ని ప్రభుత్వాన్ని ఉన్నాయి. ఇప్పుడు చివరికి మిగిలింది 169 ఎన్నో పర్యవేక్షిస్తున్నారని చెప్తున్నారు. మరి దానిలో కూడా ఈ పెద్ద లేక్స్లోనే ఉదాహరణకు హుస్సేన్ సాగర్లో 30-40% ఆక్యుపై చేశారని చెప్తున్నారు. గతంలో ఉన్నతాధికారులు కొందరు ఆ రోజుల్లో 30 ఏళ్ల క్రితం కూడా నాకు చెప్పేవారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి రాజకీయ పరపతి ఉన్నటువంటి పెద్ద గూండా నాయకులు ఏ రకంగా రాత్రికి రాత్రి వచ్చేసి హుస్సేన్ సాగర్లో కొంత భాగంలో మట్టేసేసి లెవెల్ పెంచేసి చేస్తే కొన్ని సందర్భాల్లో అధికారులు కూడా అదే రకంగా వ్యవహరించాల్సి వచ్చింది. రాత్రికి రాత్రి 100 లారీలు పెట్టి 1000 మందిని బంధించేసి వస్తాదుల్ని మొత్తం తవ్విపారేసి నీళ్ళలో కలిపేశారు. ఇంకో రకంగా రక్షించుకోవడం సాధ్యం కాని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అదే పనిగా మీరు డంప్ చేయటము, అదంతా పూడిపోవటము, దాన్ని ఆక్యుపై చేసేసుకోవటము. దానికి రివర్సు ఒక శనివారం ఆదివారం కోర్టులు స్టే ఇచ్చే అవకాశం లేకుండా మళ్ళీ మనం కూడా అలా, అంటే ఇంత గందరగోళంగా తయారైపోయింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తులు కానీ భూములు కానీ లేకపోతే సరస్సులు కానీ రక్షించడం కోసం చెప్పని ఒక శాస్త్రీయమైన దీర్ఘకాలికమైన క్రమబద్ధమైన ఏర్పాటు ఉండటం అవసరం. దానిలో ఏమాత్రం మానలేదు. కానీ చాలా చిక్కుముళ్ళు పడ్డది కాబట్టి ఇది కేవలం మీకు చట్టం ఉంది చేసేయండి చెప్పని మాత్రమే కాకుండా దానికి ఒక పర్యవేక్షించడానికి కానీ లేకపోతే వాళ్ళకు ఒక మార్గం చూపెట్టడానికి కానీ ఒక సమర్థమైనటువంటి యంత్రాంగం నాయకత్వం కూడా కావాలి. ఎగ్జాక్ట్లీ. కానీ సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటివి అంటే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయానికి వద్దాం సార్. ఎన్ కన్వెన్షను మేము రూల్స్కి వ్యతిరేకంగా కట్టలేదు అని చెప్పేసి నాగార్జున గారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కోర్టుకి వెళ్ళి ఆయన స్టే కూడా తీసుకొని వచ్చారు. బట్ అప్పటికే కూల్చివేసేశారు. అక్కడ కనుక రియాలిటీ ఉంటే మీరు అంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూల్చుకోండి అని ప్రభుత్వం చెప్పింది, సేమ్ టైము కోర్టులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏది రైటు ఏది రాంగు అనే అందుకని ఇప్పుడు మనకి చిక్కుముళ్ళు పడ్డ సమస్య. నేను చెప్పాను కదా, మ్యాపులు సరిగ్గా లేవు గతంలోనూ. సరస్సుల్లో కూడా కొన్ని ప్రైవేటు కొన్ని ప్రభుత్వం అనే ఉన్నాయి. 169 సరస్సుల్లో ఆ సరస్సుల్లో హుస్సేన్ సాగర్లో 40% ఆక్యుపై చేశారని చెప్పి మిగతా సరస్సులో కూడా చాలా కాలం పూర్తి చేశారు. నేను శాసనసభ్యుడిగా ఒక్కొక్కటిపల్లిలో ఉండగా అక్కడ చాలా ఉండే లేక్స్. తలప్రాణం తక్కువచ్చింది నాకు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి ఆ లేక్స్ని సర్వే చేసి
అక్కడ దానికోసం డబ్బులు ప్రత్యేకంగా కేటాయించి లేక్స్కి కంచెలు వేయించడం కోసం చెప్పాను, ఫెన్స్ కట్టించడం కోసం చెప్పాను. సహకరించేవాళ్ళు కాదు, ఎందుకంటే యంత్రాంగం లాలూచి పడింది. అదే సార్, ఎస్. రాజకీయ పార్టీలు ఎన్నికైన నాయకత్వం పార్టీలకు అతీతంగా లాలూచిప్పుడు మన కార్యకర్త తీసుకురా ఇలా జరిగింది. కాబట్టి చిక్కుముళ్ళు చిక్కుముళ్ళు అని చెప్పాను. చిక్కుముళ్ళు ఇవ్వటం అనేది ఒక్కరోజు ఆషామాషిగా జరిగే పని కాదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు అడపదడప హైదరాబాద్లో వర్షం వస్తే వరదలు వస్తుంటాయి. మామూలుగా ఒక నగరంలో, అందున ఈ ఎగుడు దిగుడు ఉంటున్న నగరంలో వరదలు ఉండకూడదు, ఎందుకంటే డ్రైన్ అయిపోయి మూసిలోకి వెళ్ళిపోవాలి, మూసి నుంచి కృష్ణలో కలిసిపోతుంది. అంటే ఏంటి, మీరు డ్రైనేజీని అడ్డుకుంటున్నారు. డ్రైనేజీ అడ్డుకుంటే వర్షం కురిస్తే మరి వర్షం నీళ్ళు ఏమవుతాయి, మరి నీళ్లు పోవాలి ఎక్కడో చోటకి, వరద వస్తుంది. ముఖ్యంగా ఆ ముంపు గురయ్యేది పేద ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, పేద ప్రాంతాలు. దీనిలో తెలివితేటలు అక్కర్లేదు. అది జరిగిన తర్వాత మనం అంతా లబలబలాడుతున్నాం. జరగకుండా ఆపాలని ప్రయత్నం చేయట్లా నేను. నాకు ఇది అనుభవం ఉంది. గోదావరి జిల్లాలో నేనే ఈ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ని చెన్నారెడ్డి గారికి నేను నచ్చచెప్పి, ఆయన వరల్డ్ బ్యాంక్ని నచ్చచెప్పి వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆ కృష్ణా గోదావరి డెల్టాల్లో వర్షం కురిసినా కూడా వరదలు రాకుండా డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేశాం. కాబట్టి నేను ఆ అనుభవంతో నేను చూస్తే కొన్ని చోట్ల డ్రైన్ మీద ప్లాట్ఫామ్ కట్టి డ్రైన్ పూర్తిగా కవర్ చేస్తూ, ఏదో డ్రైన్ ఒక అడుగు 2 అడుగులు వచ్చారు తర్వాత చూద్దాం, కొన్ని సందర్భాల్లో కొంచెం చూస్తుంటూ వదిలేయచ్చు, కొన్ని సందర్భాల్లో పట్టించుకోవచ్చు, తర్వాత చూద్దాం. డ్రైన్ మీద ప్లాట్ఫామ్ కట్టేసి 3 అంతస్తుల బిల్డింగ్ డ్రైన్ మీద, మీకు డ్రైన్ లేదు అక్కడ కనిపించదు. నేను ఇక ఇది లాభం లేదని ఇలాంటివన్నీ గుర్తించి మున్సిపల్ కమిషన్ ఆ రోజుల్లో హైదరాబాద్లో ఒక సమర్థమైన మనిషి ఉండేవాడు. ఆయన మున్సిపల్ కమిషన్ ఆ మున్సిపల్ వ్యవహారాల్లో ఉన్నత విద్య కూడా పొందాడు ఇతర దేశాల్లో. ఆయన నా శిష్యుడు, నా దగ్గర గతంలో పనిచేసిన అధికారి, సమర్థుడు. నేను ఆయనకు చెప్పాను, స్థానిక అధికారులు చేయలేరు, ఈ సర్కిల్ స్థాయిలో వీళ్ళకి రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి, కాబట్టి మీరు హైదరాబాద్ నగరపాలక సంస్థ నుంచే ఒక స్క్వాడ్ని పంపించి ఒక శనివారం ఆదివారం మళ్ళీ కోర్టులు స్టేలు గొడవలు లేకుండా మిగతా అవన్నీ తర్వాత చూద్దాం. నేను ఆయన ఏదో అక్కడ పేదలు ఇల్లు కట్టుకుంటే తీసేమని అవి నేను మాట్లాడట్లా. ఇలాంటి డ్రైన్లు అడ్డుకున్నటువంటివన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా కట్ చేశాను. అక్కడ మళ్ళీ వేరే ఉండకూడదు. ఒక డ్రైన్ కానీ రోడ్డు కానీ వాటర్ కోర్స్ని రోడ్ని అడ్డుకుంటే ఇంకా పరిపాలన ఉంటుంది. దానికి స్పష్టమైన అధికారాలు ఉన్నాయి మనకి. రెవెన్యూ అధికారులకు ఉన్నాయి, మరి మున్సిపల్ అధికారులకు ఉన్నాయి. అంటే ఆయన స్పందించి పక్కాగా ఎక్సర్సైజ్ చేసి ఒక శనివారం ఎప్పుడో పంపించి టకటక్క కొట్టేయడం మొదలెట్టాడు. ఇది పూర్తిగా డ్రైన్లు అడ్డుకుంటున్నటువంటి కట్టడాలు. పార్టీలకు అతీతంగా అందరు కార్పొరేటర్లు, అందరు ఎమ్మెల్యేలు కలిసిపోయారు. రోజు పార్టీలు తిట్టుకుంటుంటాయి, అదే సార్, ఈ విషయంలో మాత్రం ఏకమైపోయారు. అందరూ ఏకమైపోయారు. అందరూ కలిసి వెంటనే దాన్ని ఆపించారు. మున్సిపల్ కమిషనర్ కూడా పై వాళ్ళకి లోబడిన అధికారి కదా, మంత్రులు ముఖ్యమంత్రుల మాటకి అందని అవకాశం లేదు కదా, వాళ్ళకి చట్టబద్ధంగా అధికారం ఉంది కదా, నువ్వు ఆపు అని చెప్పి అధికారం ఉంది కదా. వారం రోజుల్లో అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు. నగరంలో డ్రైన్లని ఆపు చేస్తూ, డ్రైన్లని అడ్డుకుంటూ వచ్చిన కట్టడాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తే మీరు తట్టుకోలేకపోయినారు. ఇవన్నీ మనం చేసిన స్వయంకృతాపరాధాలు ఇంతకాలంగా. అట్లాగే ఎన్నో చోట్ల నేను చూశాను, కుకటిపల్లిలోనూ చూశాను, అన్ని చోట్ల ఉంటుంది అది. మరి బ్రహ్మాండమైనటువంటి కొత్త భవనాలు వస్తున్నాయి, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, కొన్ని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, చాలా 15 అంతస్తులు 19 అంతస్తులు బ్రహ్మాండంగా వస్తున్నాయి, చాలా అందంగా చేస్తున్నారు. ఎక్కడన్నా వాటికి సివరేజ్ సిస్టమ్ ఉందా? హైదరాబాద్లో ఈనాటికి కూడా 8 లక్షల ఇళ్ళకి మాత్రమే సివరేజ్ ఉంది. 1 కోటి జనాభా దాటిందని మీరే చెప్తున్నారు. ఇంటికి 45 వేసుకుంటే 20-25 లక్షల ఇళ్ళు ఉంటాయి కదా, 8 లక్షల ఇళ్ళకే సివరేజ్ ఉంది, సివర్ కనెక్షన్స్ ఉన్నాయి. మిగతా ఏమవుతుంది? ఎస్టీపీ అంటారు పేరుకి, ఏదో లెక్క కోసం అని చెప్పని కాగితం మీద రూల్ ఉంది కాబట్టి ఎస్టీపీ పెట్టి చూపెడతారు. ఎస్టీపీలోకి సివేజ్ వెళ్ళి అక్కడ సివేజ్ ట్రీట్మెంట్ జరిగిందని చెప్పన్నది ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 190 సందర్భాల్లో కల్లా. లేక్స్ ఉన్నాయి కదా, పక్కన లేక్కి పైప్ పంపించేస్తారు, లేక్లోకి వెళ్ళిపోతాయి. ఆ లేక్ నీళ్ళని హుస్సేన్ సాగర్ అయిపోతాయి కూకట్పల్లి నాలా నుంచి. ఇది మనకు తెలియదా జరుగుతుందని? 1 కోటి జనాభా ఉన్నప్పుడు, 1.5 కోటి జనాభా ఉన్నప్పుడు, 1 కోటి జనాభా దాటినప్పుడు 8 లక్షలకే సివేజ్ కనెక్షన్స్ మీ లెక్కల్లోనే ఉన్నాయిగా. నేను నా సొంత మాట చెప్పట్లా, ఇది ప్రభుత్వం లెక్కల్లోనే, ఇది ప్రభుత్వం వారి స్టేట్మెంట్, నా దగ్గర కాదు. అంచేత ఇవన్నీ అవసరం. నేను చెప్పేది ఏంటంటే, ఏదో మన దేశంలో ఆర్భాటంగా మొదలెట్టడం, 4 రోజులు ప్రచారం, కొంత హడావిడి అయిపోయిందనుక మనం నిద్రపోవటం, ఇలా కాదు. దీర్ఘకాలం చాలా నిర్లక్ష్యానికి గురైనాయి. కాబట్టి దీర్ఘకాలం పద్ధతి ప్రకారం చేయాలి. దానిలో నిజంగా డ్రైన్లు అడ్డుకునేవి, లేకపోతే ఈ సూవేజ్ని లేక్స్లోకి పంపించేవి, అంటే మన కాలుష్యాన్ని పెంచేవి కానీ, లేకపోతే వరదల్ని పెంచేవి కానీ, ప్రమాదం తీసుకొచ్చేవి, హైయెస్ట్ ప్రయారిటీ చక్కటి నిర్దాక్షణ్యంగా అక్కడ కోర్టులు కూడా అర్థమయ్యేది చెప్తే కోర్టులు ఒప్పుకుంటాయి. డ్రైన్లు అడ్డుకునేది ఆపి తీసేస్తున్నానంటే ఏ కోర్టు అడ్డుకోదు. అలాగే సూవేజ్ని లేక్స్లో పంపించుకుంటూ ఆపుతున్నానంటే ఏ కోర్టు అడ్డుకోదు. అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో వాతావరణం వస్తుంది, ఆ ఫలితాలు కనిపిస్తాయి.
అప్పుడు క్రమక్రమంగా మీరు అంతా బాగు చేయలేరు. యా యా ఇన్నేళ్ళు 70 ఏళ్ల పాటు జరిగినటువంటి ఆక్రమణ కానీ మిగతా కానీ కొన్ని వేల మంది బేదలు కట్టుకున్న తర్వాత మీరేం చేయగలరు ఇప్పుడు? అవును సార్, కరెక్ట్. బేదలు కదా. ఢిల్లీలో బొంబాయిలో ధారావిలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆసియా ఖండంలోనే ప్రపంచంలో అతిపెద్ద స్లమ్ అని చెప్తారు. అవును సార్. 50 ఏళ్ళుగా ప్రభుత్వాలు తలబట్టుకుంటున్నాయి. ఇంతవరకు ఏం చేయలేకపోయినాయి. ఈ మధ్యకాలంలో మరి వాళ్ళని మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్లు కట్టి వాళ్ళకి ఇద్దామంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఏదో ఈ కింద 10 గజాలు ఉన్నా సరే కింద నాకు స్థలం ఉంది, పైన ఎక్కడో నువ్వు ఫ్లాట్ ఇస్తానంటున్నావు. మన దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి మరి పద్ధతి ప్రకారం, ప్రయారిటీ ప్రకారం వెళ్ళాలి. దీర్ఘకాలం దాన్ని బాగు చేయడానికి సంకల్పం ఉండాలి. లేకపోతే మీరు మెయిన్ రోడ్ నుంచి, మీరు ఇక్కడ ఉన్నారు, మీరు మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపల దుర్గానగర్కి వెళ్ళండి, రోడ్డు చూడండి ఎలా ఉన్నాయి. ఇంకా అంతకంటే లోపలికి వెళ్ళండి, ఓపెన్ డ్రైన్లు, వర్షం వస్తే అంత ఉంటుంది, మలమూత్రాలు కనిపిస్తూ ఉంటాయి, అక్కడ జంతువులు కళాపరాలు కనిపిస్తుంటాయి, దోమలు మూగుతూ ఉంటాయి. మన కారు వెళ్ళాలంటే కారుకి ఇక్కడ మ్యాన్ హోల్ మిగతా గందరగోళంగా ఉంటాయి. అక్కడికి వెళ్తే నరకంగా ఉంటుంది. మన నగరంలో జరుగుతుంది. మనకి నగర పరిపాలనని, స్థానిక పరిపాలనని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజలతో సంబంధం లేకుండా మనం చేస్తే ఎక్కువ కాలం నడవు. ప్రజలతో సంబంధం ఉండాలి. అధికార వికేంద్రీకరణ. ఈ మొత్తం గొడవలో ఎక్కడన్నా హైదరాబాద్ మేయర్ పేరు విన్నారా మీరు? నో సార్. మీరు నన్ను అడిగితే మేయర్ పేరు నేను చెప్పలేను. ఎందుకంటే పెద్ద ఎవరున్నారో మనకు అనవసరం. నిరర్ధకులను చేసాం. ఎట్లా అవుతుంది అది? హైదరాబాద్లో ప్రజల భాగస్వామ్యంతో వీళ్ళందరినీ భాగస్వాములుగా చేసి వీళ్ళు తప్పులు చేస్తే జవాబుదారితనం మీరు పట్టుకోండి. వీళ్ళు తప్పులు చేయరని దాంట్లో తప్పులు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మీరే అలాంటి వాతావరణాన్ని సృష్టించారు. హైదరాబాద్ నగరం చేయాల్సిన పని అసలు రాష్ట్రంలో తారపాటం ఏంటి? అక్కడే మనం ఫెయిల్ అయిపోయినాం. మనం ఏదో వినడానికి చాలా బాగుంటుంది. ఇలాంటివి ఏమవుతాయంటే చివరికి ఒక వారం రోజుల మధ్య హడావుడికి కనిపిస్తుంది. తర్వాత అందరూ మర్చిపోతారు, మళ్ళీ మామూలే యథాస్థితి. ట్రాఫిక్ ఉన్నది, మీకు ఒక్క చోటన్నా సరే ట్రాఫిక్ రూల్స్ గట్టిగా పాటించి ఏర్పాట్లు చేస్తామని చెప్పగలరా మీరు? ఈ ప్రభుత్వాలు వచ్చి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వాళ్ళకి పెనాల్టీలు వేస్తే పెనాల్టీ వేవ్ చేస్తున్నామని సగర్వంగా ప్రకటిస్తున్నారా? 3 రోజుల క్రితం లోక్సత్తాలో నాకు ఆప్తుడు, వాళ్ళ తండ్రి గారు పాపం స్కూటర్ మీద వెళ్తూ ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోవట్లేదు కాబట్టి హెల్మెట్ ఉంది, హెల్మెట్ నిప్పు పెట్టుకోకుండా స్కూటర్ మీద పెట్టుకున్నాడు. ఓకే. వెళ్ళి అక్కడ కలర్ స్తంభాన్ని కొట్టాడు. ఆయన ప్రాణం పోయింది, నిండు ప్రాణం పోయింది. తప్పు ఖచ్చితంగా మనది ఉంది, ప్రమాదం గురైతే. కానీ రూల్ అయితే ఉంది, కానీ రూల్ని మీరు కూడా రూల్ని ఎన్ఫోర్స్ చేయట్లేదు కదా. మీరు ఎన్ఫోర్స్ చేస్తే భయం ఉంటుంది. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి? ఎన్ఫోర్స్ చేస్తే మళ్ళీ జనాల వ్యతిరేకత వస్తుంది సార్. మళ్ళీ అదో పరిపాలన అంటే అదే. ఇప్పుడు పరిపాలన అంటే అదే. వ్యతిరేకత కోసం చెప్పిన మర్డర్ చేసి వదిలేస్తారా? ఇప్పుడు ప్రజలు కొన్ని సందర్భాల్లో విషయం తెలుసో తెలియకో 1000 రూపాయల పెనాల్టీ కట్టమంటే ఎక్కువైపోయింది అని ఎదురు జరగచ్చు. అవును. నచ్చ చెప్పే చాతుర్యము, మీ మాటలు వినడానికి ప్రజలను కట్టుబడి ఉండేట్టుగా చేసేటువంటి విశ్వసనీయత మీకు ఉండాలి. అరే ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోయినట్టయితే వేల మంది చనిపోతున్నారయ్యా. దేశంలో 2 లక్షల మంది చనిపోతున్నారు ఇండియాలో ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో. అత్యధికులు చిన్నారి వయసులో ఉన్నవాళ్ళు, యువత. కాబట్టి ఇబ్బంది అయినా కూడా తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తూ కొంచెం మందలిస్తారు, మందలించాలా, లేకపోతే ప్రాణాలు పోతాయి. చూస్తూ ప్రాణాలు పోయేటైతే ప్రభుత్వం ఎందుకని చెప్పాలా? అంతేగాని జనం కోరుకుంటున్నారు మీరు చేస్తే ఎట్లాగా? కాబట్టి ఒక సమగ్రమైన ఏం చేసినా కూడా సమగ్రము, శాస్త్రీయము, దీర్ఘకాలికము. ఇవన్నీ ఏంటంటే 2 రోజుల పాటు ఏదో ఆరంభ స్వరత్వం కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా చేస్తే సంతోషం. ఒక చిన్న ఉదాహరణ మీకు గుర్తుందో లేదో, ఒక 7 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ప్లాస్టిక్స్ గురించి పెద్ద గందరగోళం, చాలా హడావుడి చేశారు సార్. జిహెచ్ఎంసీ పరిధిలో అసలు ప్లాస్టిక్ వాడొద్దని. ఎక్కడన్నా అసలు ఏమన్నా అమలవుతుందా? ఇళ్లలో నేను కూడా ఇంట్లో మా శ్రీమతి వీళ్ళంతా కూడా సెపరేట్ చేశారు. ఇది ఆర్గానిక్ వేస్ట్, మరి రీసైక్లబుల్ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా. నేను విన్నది ఏమిటి, అన్ని చోట్ల జరుగుతుందో నాకు తెలియదు. ఆ వాహనానికి పంపించేటప్పుడు మనం ఇచ్చేది 2-3 బిన్స్లో ఇచ్చినా కూడా మొత్తం కూడా దానిలో పోసేస్తున్నారు. అందుకని వీళ్ళు కూడా ఇంకా అక్కడ ఎలా కలిపేస్తున్నారు, మనం కూడా కలిపేసిన వీళ్ళు కూడా కలిపేస్తారు. మన ఆర్భాటం కనిపించింది, 2 రోజుల పాటు పెద్ద ఆరంభ స్వరూపం కనిపించింది. పని అక్కడ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి, ప్రజల్ని భాగస్వాములు చేయాలి, జవాబుదారితనం కావాలా, అధికారాన్ని వికేంద్రీకరించాలి, వార్డు కమిటీలను పెట్టాలా. రాజ్యాంగంలో వార్డు కమిటీలు చెప్పారు. వార్డు కమిటీలకు బాధ్యత ఇవ్వాలి, వాళ్ళకి అర్థం కావాలి మనకి ఏమవుతుంది మన చుట్టుపక్కల అని చెప్పని. మీ లేక్ కావచ్చు, లేకపోతే మీ రోడ్డు కావచ్చు, మీ డ్రైన్ కావచ్చు, మీ గార్బేజ్ కావచ్చు, మనకు తెలియాలి, దానిలో భాగస్వాములు చేయాలి. మనకు అదేం లేకుండా ఏదో ఒక చిట్కా పరిష్కారాలు ఉన్నాయనుకుంటున్నాం. ఒక్కడి సినిమా ఏదో చెప్తారు, ఒక్కరోజు ముఖ్యమంత్రి కాగానే మొత్తం మారిపోతుంది చెప్పని. ఒక సినిమాలో సాధ్యమైంది. సినిమాలో ఏమవుతుందంటే అంత అధ్వాన్నంగా ఉన్నది, హీరో గొప్ప పాటలు లంకించుకోగానే పాట అయిపోయేసరికి సుందరంగా మారుతుంది. జీవితం అట్లా కాదు. జీవితం చాలా కష్టమైనది. అన్నింటినీ కూడా సమర్థించుకురావాలి. ఇవి చాలా కొన్ని చేదరస్తాయి. ఉదాహరణ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేయడం అంటే ప్రజెంట్ ఇష్యూ కాదు కదా. అక్కడ పోయి మీరు చూడడం కానీ కంపేస్తుంది, వాళ్ళ మలమూత్రాలు మనం చూస్తూ ఉండాలా. కానీ దట్స్ ద వే లైఫ్ ఈజ్. మన బాత్రూమ్ కడుక్కోవాలంటే అదేం ప్లెజెంట్ ఇష్యూ కాదు. కాబట్టి ఒకరోజు ఒక డ్రామాతో అయిపోయేది కాదు. చిత్తశుద్ధితో దీర్ఘకాలికంగా అన్గ్లామరస్గా పనులు జరగాలి. అది మర్చిపోయినాం మనం. మర్చిపోయి
ఒక్కరోజు 2 రోజులు ఆర్భాటాలు చేస్తున్నాం, మళ్ళీ మామూలు అయిపోతాం. కానీ అసలు ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు చేయనటువంటి ఒక డేరింగ్ స్టెప్ ఈ గవర్నమెంట్ వేసింది, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని అయితే నడుస్తూ ఉంది మంచి సార్. ప్రయత్నాన్ని నేను అభినందిస్తాను. కానీ నేను చెప్పేది సమగ్రము, శాస్త్రీయము, దీర్ఘకాలికము, సమన్వయము. ఇది లేకపోయినట్టయితే ప్రజల భాగస్వామ్యము, అధికార వికేంద్రీకరణ ఇవి లేకపోతే ఇవన్నీ ఊరికే మక్కలో పుట్టి పప్పులో పోతాయి. సార్ కరెక్ట్ చెప్పారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే హైడ్రా ఉందో అలాంటి మా ఏరియాస్లో కూడా కావాలి అని చెప్పేసి డిమాండ్ కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు. అంటే అన్ని చోట్ల కబ్జాలు పోవాలి, ఎక్కడ కబ్జాలు ఉండకూడదు, ప్రభుత్వ భూముల్ని. మనం ఏంటంటే అగైన్ చెప్పాను కదా, చిట్కాల పరిష్కారాలు చూస్తున్నాము. మనకు ఉన్న సిబ్బంది పరిమితం. శాస్త్రీయంగా మీరు చేయకుండా హడావిడిగా చేస్తే ఫలితాలు రావు. ఖచ్చితంగా భూ కబ్జాలు తొలగించాలి. రోడ్లు అడ్డుకుంటే కూడా పట్టించుకునే యంత్రాంగం మనకున్నది. 1-2 సందర్భాల్లో నేను స్వయంగా పోయి, అందరికీ తెలుసు నేను ఏ చట్టాన్ని ఉల్లంఘించానని చెప్పని, రోడ్డు గడ్డంగా గోడ కడితే నేను వెళ్ళి గోడను బద్దగట్టాల్సి వచ్చింది 10 మంది ఎదురు. ఎందుకంటే నేనే వెళ్ళి కొడితే కొంచెం ప్రజలు ఊపు వస్తుందని చెప్పని. రోడ్డు గడ్డంగా గోడ ఒకటి పట్టించుకున్న అవసరం లేడు. అంచేత మీరు మళ్ళీ పాలన గాడిలో పెట్టాలి. ఒక గాడిలో దీర్ఘకాలం పెట్టడానికి చాలా శ్రమ చేయాలి, చాలా లోతుకి వెళ్ళాలి. అంచేత ఇది మంచి ప్రయత్నం. ఇళ్ళలకు గానే పండుగ అనుకోపోకండి, నేను చెప్పేది అది. ఇది చేయొద్దని కాదు, ఇళ్ళలకు గానే పండుగ అనుకోపోకండి. దీర్ఘకాలం సిస్టమేటిక్గా మనకేంటంటే పరిపాలనలో మిషన్ మోడ్ అంటారు. ఏదో దానికి ఏదో ఉందా ఒక మిషన్, వర్షం వచ్చింది, బాగా వరదలు వచ్చేస్తున్నాయి, ఏదో చేద్దాం, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, గవర్నర్ గారు వస్తున్నారు, రోడ్డు అంతా క్లీన్ చేద్దాం ఈ పూటకి, లేకపోతే సైక్లోన్ వచ్చింది ఈ పూట అలా మేనేజ్ చేద్దాం, ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్ పని చేద్దాం, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నాం మనం. కానీ రోజువారీ పరిపాలన చాలా విసుగైనటువంటిది, బోరైనటువంటిది, చికాకైనటువంటిది. అది చాలా అధ్వానంగా చేస్తున్నాం. కాబట్టి ఈ హైలీ విజిబుల్ ఈ గడవలకు పడిపోయి సమరపడిపోకండి. ఈ బోరింగ్ పని ఉందే అది చాలా అవసరం, చాలా చికాకు కలిగే పని, కొన్ని సందర్భాలు అసహ్యం కలిగే పని, రోజు చేయాల్సిన పని. ఇవాళ చేస్తే ఇవాళ అయిపోవాలి, రేపు మళ్ళీ చేయాలి, రేపు చేస్తే అయిపోవాలి. బాత్రూమ్ ఇవాళ శుభ్రం చేస్తే రేపు కూడా మళ్ళీ చేయొద్దు, ఎల్లుండి చేయొద్దు. ఇది ఒక్కరోజు అయ్యేది కాదు. దోమల నివారణ ఉంది, ఒక్కరోజు ఒక పూట దోమలు మందేస్తే అయిపోయేది కాదు. డెంగ్యూ ఫీవర్ కొన్ని వేల మందికి హైదరాబాద్లో ఉందని చెప్పి అది ఒక్కరోజు ఇవాళ వచ్చేసి మీరు మందేస్తే దోమలు అయిపోయిందా? రేపు దోమల సంగతి ఏంటి, ఎల్లుండి దోమల సంగతి ఏంటి? కాబట్టి సిస్టమ్ బిల్డ్ చేయండి, ఇంటిగ్రేట్ చేయండి, సమన్వయం చేయండి, సమగ్రంగా చూడండి, దీర్ఘకాలికంగా ఆలోచన. ఇదంతా జరగాలంటే ఉద్యోగుల ద్వారా మాత్రమే జరగదు, సాధ్యం కాదు. ఉద్యోగులకి భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి నెల జీతం చేస్తే పొద్దున సాయంత్రం వాడు ఇక్కడే ఉంటాడా? కాబట్టి సమాజం పట్టించుకోవాలి, సమాజానికి ఆ స్పేస్ ఇవ్వాలి. అందుకే వార్డు కమిటీసు, అధికార వికేంద్రీకరణ, మనందరం పట్టించుకోవటం అది జరగట్లా. అది జరగకుండా ఎవరో కొంత బాధ్యత తీసుకుని మేము 10 మంది చేస్తూ ఉంటున్నారు. జరగదు. కొంతకాలం బాగుంటుంది. ఒక చిన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటే మనం దీన్ని బాగా చేయాలంటే ఎన్నిసార్లు కూర్చోవచ్చు, కొన్నిసార్లు విసుగుపడుతుంది. ఇదేంటో ఇది ఎళ్ళతో కూర్చుని చెత్త అంతసేపు కూర్చుంటామని చెప్పాను. కానీ తప్పదు, మనం అందరం పట్టించుకుంటే, నిరంతరం పట్టించుకుంటేనే ఒక స్థాయి మెయింటైన్ అవుతుంది. ఒక ఇల్లు ఎలాగైతే మెయింటైన్ అవుతుందో ఒక ఇల్లు కష్టం అయితే 1 కోటి మంది జనాభా ఉన్న సిటీ ఎంత కష్టం. దాంతోపాటు మరొకటి ఆలోచించాలి. మనకేమవుతుంది, మీరు ఎన్ని చేసినా కూడా లక్షల మంది ప్రవాహం మహానగరాలకు వచ్చేస్తాం. ఎక్కడో మారుమూల హుస్నాబాద్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆదిలాబాద్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే మరో గ్రామంలో ఉన్నవాళ్ళు కావచ్చు, అందరూ పాపం పొట్ట చేతిపెట్టుకుని హైదరాబాద్ వచ్చేస్తున్నారు. వాళ్ళలో చాలామందికి నైపుణ్యం లేదు, పెద్దగా ఆదాయం సంపాదించే అవకాశం లేదు. వాళ్ళు ఇక్కడికి వస్తే ఒంటరిగానే రావాలి, కుటుంబంతో వచ్చే అవకాశం లేదు. వాళ్ళకి నిలవనేడ కూడా ఉండదు ఇక్కడ. కాబట్టి కుటుంబం లేకుండా వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న నైపుణ్యం వాళ్ళకి 10-12 వేల రూపాయలు, 15,000 రూపాయలు వస్తే చాలా ఎక్కువ వచ్చినట్లు లెక్క. ఎక్కడుంటారు వాళ్ళు? ప్రయాణం ఎట్లా చేస్తారు? ఇంటికినే చేస్తారు. దానికి ఒక్కరోజు వాడికి పని లేకపోతే పస్తుంటే వాడిని చూసేవాళ్ళు ఎవరు? వాళ్ళకి అనారోగ్యం వస్తే వాడికి సంక్షోభమే కదా, ఆలనా పాలన లేదు. కాబట్టి ఈ ప్రాబ్లం ఇక్కడ రాకుండా చిన్న చిన్న పట్టణాలు అక్కడ డెవలప్ కావాలా. మన దృష్టి అంతా హైదరాబాద్ మీద పెట్టి ఏదో చేస్తాం, ఇంకా జనం వస్తారు, బేదలు వస్తారు, వాళ్ళు ఏ పాపం ఎరగిన వాళ్ళు, వాళ్ళకి ఆదాయాలు లేవు, మరి వాళ్ళకి స్కిల్స్ లేవు, నైపుణ్యం లేదు, చిన్న ఆదాయాలతో బతుకు దిందరగండంగా ఉంటుంది. మళ్ళీ మనం సిటీ అంతా గందరగోళం అయిపోయిందని మాట్లాడుతుంటాం. చిన్న మ్యాగ్నెట్స్ క్రియేట్ చేయండి. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ తాలూకాకు ఆ తాలూకా, ఎక్కడికక్కడ ఈ చిన్న నైపుణ్యంతో అక్కడ ఉద్యోగం దొరుకుతుంది అనుకోండి. ఈ 10-12 వేలు అక్కడ వచ్చింది అనుకోండి, 15,000 అక్కడ వచ్చింది అనుకోండి, గౌరవంగా బతకచ్చు. ఆలనా పాలన ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఇక్కడున్నాయి, అక్కడికి అంతే. కాబట్టి ఈ నేను చెప్పేది సమగ్రం అంటే అర్థం అది. మనం ఏదో ఒకటి చేసి ఇది బాగుంది అనుకుంటున్నాం కాదు. ఈ మొత్తం చేయకపోతే ఫలితాలు రావు. సమగ్రము, శాస్త్రీయము, హేతుబద్ధము, దీర్ఘకాలము, సమన్వయము, ప్రజల భాగస్వామ్యము, అధికార వికేంద్రీకరణ, ఇన్ని కలిపితే కానీ సక్సెస్ రాదు.
మనం అంతా సినిమాటిక్ ప్రభావం మన మీద చాలా ఎక్కువ ఉంది. ఏదో ఒక ప్రకటన, ఒక పని, ఒక ఇది అయిపోయిందంతా అనుకున్నా అవదు. భారతదేశంలో కొన్ని కోట్ల మంది జీవితాలను సృష్టించే సమస్యలకి చిట్కా పరిష్కారాలు ఉండవు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు సార్, ఇది కేవలం కక్ష సాధింపు కోసమే హైడ్రాన్ వేశారని చెప్పేసి, దీని వెనకాల చంద్రబాబు గారు కూడా ఉన్నారని ఇలా మాట్లాడుతున్నారు. దాని మీద నేను ఇప్పుడు వ్యాఖ్యానించాను. వాస్తవాలు తెలియకుండా ఒక ప్రభుత్వం ఒక సత్సంకల్పంతో పనిచేస్తే ఆ ప్రభుత్వం మనది. నేను ఎప్పుడు ఆ మాట నమ్మేవాడిని, ఎప్పుడు ఆ మాట చెప్పేవాడిని. వాళ్ళ పార్టీ ఏమిటి, కులం ఏమిటి, మతం ఏమిటి, మనిషి ఎవరు మనకు అనవసరం. ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం, పన్నులను మనం కడుతున్నాం. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రభుత్వం వచ్చి మేము ఈ పని ఈ సంకల్పంతో చేస్తున్నాము, చట్టబద్ధంగా ఈ బాధ్యత మాకున్నది, ఈ అధికారాన్ని ఇలా ఉపయోగిస్తున్నామంటే పూర్తిగా మద్దతు ఇచ్చే బాధ్యత నాది. వాళ్ళు పొరపాటు చేస్తే, బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే, వాస్తవాలు తెలిస్తే ఖచ్చితంగా విమర్శిద్దాం. అంతేగాని ప్రభుత్వం ఏం చేసినా కూడా వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకోవటాన్ని నేను ఒప్పుకోను. అప్పుడు పరిపాలన నడవదు. మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కొన్ని మౌలికమైన సాంప్రదాయాలు ఉండాలి. ఒక ప్రభుత్వం నగరంలో భూములు రక్షించడం వాళ్ళ బాధ్యత కదా, బాధ్యత నెరవేరుస్తూ ఉంటే నేను క్రిటిసిజం ఎట్లా వస్తుంది? పని చేయకపోతే తిడతాం, పని చేస్తే కూడా తిడితే ఎట్లా? తప్పు చేస్తే తిడదాం, సరిగ్గా చేయకపోతే సరిగ్గా మార్గం చూపెడదాం. కాబట్టి దానిలో ఆ చర్చలోకి నేను వాళ్ళని. అలాగే ఇండివిజువల్ కేసులు, నాగార్జున గారి ప్రాపర్టీ మరొకటి కోర్టులు తెలుస్తాయి, తనకు పద్ధతి ఉన్నది, నాకు వాస్తవాలు తెలియవు. కాబట్టి నేను దానిలో జోక్యం చేసుకోను. నేను చెప్పేది బ్రాడర్ ఇష్యూ, మనం ఏ రకంగా నగరాన్ని మనం బాగు చేసుకోవాలని చెప్పిన విషయం. ఇప్పటికే ఎన్ని లోపాలున్నా కూడా తలమానికైన నగరం హైదరాబాద్, మనం గర్వపడే నగరం. చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పని, తర్వాత రాజశేఖర్ గారి పుణ్యమా అని చెప్పని, తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి పుణ్యమా అని ఖచ్చితంగా హైదరాబాద్ నగరానికి మంచి సౌకర్యాలు అనుకుంటున్నాయి. మన దేశంలో పరిస్థితులు చూస్తే చాలా లోపాలు ఉన్నా కూడా. అయితే మిగతా కూడా బాగు చేస్తే ఈ డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, 40 పాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వస్తున్న వాటరు పక్కన గోదావరిని కృష్ణ ఉండటం చేత, పుష్కలంగా నీళ్ళు ఉండటం చేత, మీరు ఒక లండన్ నగరానికి ఎంత నీళ్ళు వస్తాయో తలసరి, ఒక ప్యారిస్కి ఎంత వస్తాయో, న్యూయార్క్ ఎంత వస్తాయో అన్ని నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఇళ్ళకి అందుతున్నాయి పూర్తి స్థాయిలో. ఏ వీధికైనా వెళ్ళండి, ఇక్కడితో సహా వారానికి ఒకసారి మంచినీళ్ళు బంద్ అంటారు. ఏదో ఇక్కడ బోర్వెల్ ఉంది, మాకు వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నాము, నేలకు ఇబ్బంది లేదు, కానీ మంచినీళ్ళు బంద్ అంటున్నారు. ఏమవుతుంది? 40% నీళ్లు వచ్చినన్ని ఇంత కొన్ని 100 కోట్ల రూపాయలతో పంపు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి మూసిలోకి పంపించేస్తున్నాం. మీరు అది చేయకుండా 1000 కోట్ల పథకం గురించి మాట్లాడతారు మీరు. నాకు ఆ నీళ్లు సద్వినియోగం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేకపోతే ఏం ఉపయోగం? అలాగే ఈ సూవేజ్ ఇందాక అనుకున్నాము, మీరు 8 లక్షలకే ఉన్నది, అది కూడా తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా అవుతుందో అంబర్పేటలో మరో చోట నాకు తెలియదు. అది అసలు సూవేజ్ లేకుండా సూవేజ్ అంతా కూడా మీరు సరస్సులోకి పంపించి అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ పంపించి అక్కడి నుంచి మళ్ళీ మూసిలోకి పంపిస్తున్నారు. నాకు నరకంగా ఏమవుతుంది, దోమల రాక ఏమవుతాయి, జబ్బుల రాక ఏమవుతాయి? ఇవన్నీ ఒక్క స్టేట్మెంట్తో వచ్చాయి కాదు, ఒక ఆర్గనైజేషన్తో వచ్చాయి కాదు, సిస్టమేటిక్గా బిల్డ్ చేయాలి. అది లేకపోతే ఏదో కొన్ని బాగున్నట్టు కనిపించిన తాత్కాలికం, అది మిగతా బాగుపడవు, నగర జీవనం నరకంగా మారుతుంది చాలామందికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.